विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाज्यास्य मनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृत्यास्यस्तं नमामि गजाननम् गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः श्री शारद गुरुभ्यो नमः हरिः ओं तत्सत् సివిఆర్ ఓం ఛానల్ శ్రోతలకు ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటూ గడచినటువంటి సంచికలో గురుదేవుడు తాను ఎక్కడ జన్మించారో ఆ నగరానికి వచ్చారు. అక్కడ ఓ దివ్యమైనటువంటి లీలను చూపించారు. ఇప్పుడు తల్లిదండ్రులు అతడి వద్దకు వచ్చి పాదపూజ చేసుకుని మమ్ములను ఈ జనన మరణ చక్రము నుండి బయటపడవేయవయ్యా అని చెబితే 40 తరాల వరకు ఏ విధమైన దిగులు లేదమ్మా, అందరూ తరిస్తారు అని చెప్పారు గడిచిన సంచికలో. ఆ సందర్భంలో తన చెల్లెలు అయినటువంటి ఆమె వచ్చింది. ఆ చెల్లెలు స్వామివారి పాదాలకు నమస్కరించింది. అన్నా, నా యొక్క పరిస్థితిని చెప్పవయ్యా. వినయావనతాప్రాహ స్వామిన్ తారయ మామిత భవసింధౌ నిమగ్నాహం అవిద్యాజాల వేష్టిత త్రితాప బడబా దగ్ధ భీత కామాది నక్రత అలిప్తాం కురుమాన్ దేవ తప్తుం యాస్యామ్యహం తపః. ఆ చెల్లెలు వినయంతో స్వామివారిని ప్రార్థించిందండి. ఆమె పేరు రత్న. రత్న అని పిలువబడేటువంటి ఆ పిల్ల స్వామివారి పాదాల మీద పడి నమస్కరించి ఈ విధంగా అడిగింది, స్వామి, నన్ను కూడా తరింప చేయవయ్యా. నేను స్వామి ఇప్పుడు తల్లిదండ్రులకైతే చెప్పారు, మీ వంశంలో 40 తరాలు తరిస్తారు, కానీ ఆ 40 తరములలో ఈమె ఉండేటువంటి అవకాశం లేదు. వివాహిత అయినది గనుక ఆ వివాహం ఎవరి ఇంటికి వెళ్ళిందో వివాహం చేసుకుని వారి వంశానికి చెందింది కనుక ఈమె తరించేటువంటి అవకాశం లేదు. అందుకనే ప్రత్యేకంగా అడుగుతున్నది ఆవిడ. ఏమంటున్నది? అవిద్య అనేటువంటి మురికిలో పడి బాధపడుతున్నానయ్యా. జ్ఞానము లేకపోవడమే అవిద్య. అంతేకాదు, ఈ సంసార సాగరము అనేటువంటి సముద్రంలో మునిగిపోయాను నేను. అంతేకాదు, 3 తాపములు అనేటువంటి అగ్నిలో పడిపోయాను. 3 రకాలైన విషయాలు ఆ రత్న పూర్వాశ్రమంలో అన్నగారైనటువంటి నృసింహ సరస్వతి స్వామి వారికి చెబుతున్నది. మొట్టమొదటిది ఏమి అయ్యా అంటే, అవిద్య అనేటువంటి దాంతో బాధపడుతున్నానయ్యా. ఇక్కడ అవిద్య అనబడేటువంటిది జ్ఞానము లేకపోవుట. జ్ఞానము అంటే చెప్పుకున్నాం, సత్యమైన వస్తువుని ఎరుకగలిగి ఉండుటయే జ్ఞానము. ఆ ఎరుక లేకపోతే కలిగేటువంటిది అవిద్య. ఇంకొక విశేషం కూడా చెప్పబడి ఉన్నదండి. ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానము కలిగినటువంటి వారి లోకంలో, కానీ అజ్ఞానము అనేటువంటి పొరచేత కప్పబడి ఉంటుంది అజ్ఞానము అనే పదార్థం. ఎప్పుడైతే సాధన చేత పైన కప్పబడిన అజ్ఞానము అనే పొరను తొలగించుకోగలుగుతామో అజ్ఞానం ప్రస్ఫుటం అవుతుంది. ప్రత్యేకించి పొందవలసినటువంటిది లేదు. జ్ఞానీయ జీవుడు. కానీ దేని చేత కప్పబడి ఉంటుంది? ఒక వస్తువు అక్కడ ఉన్నది. ఆ వస్తువు బయట వారికి ఎవరికీ కనబడకుండా ఒక వస్త్రాన్ని దాని మీద కప్పాం. ఆ వస్తువు కనబడదు, వస్త్రం మాత్రమే కనబడుతుంది. ఎప్పుడైతే వస్త్రాన్ని తీసి ప్రక్కన పెట్టామో ఆ వస్తువు కనబడుతుంది. దీన్నే వస్తు జ్ఞానము అంటాం. కనుక జ్ఞానం కూడా వస్తువు వలె అలా ఉన్నది. దానిపైన అజ్ఞానము అనేటువంటి వస్త్రాన్ని కప్పాం.
ఈ అజ్ఞానం అనే వస్త్రము దేనివల్ల కప్పబడుతున్నది? ఏ కారణం చేత అంటే, బాహ్యలోక ప్రపంచపు విషయములనన్నిటినీ దర్శిస్తూ ఉండడం చేత. మన దృష్టిని, మన మనస్సుని వాటి యందు నింపుట చేత ఈ అజ్ఞానం అనే వస్త్రం కప్పబడింది. మన దృష్టి అంతా కూడా ప్రపంచ దృష్టే. ఒక దీపం ఉన్నది. ఆ దీపాన్ని వెలిగించడం చేతనే మనం చుట్టూ ఉన్నటువంటి అన్నీ మనకు కనబడతాయి. జాగ్రత్తగా విందాం. అన్ని వస్తువులు మనకు దేనివల్ల కనబడుతున్నాయి అంటే, ఆ దీపము యొక్క కాంతి వల్ల కనబడుతున్నాయి. ఇప్పుడు మనం దీపము యొక్క కాంతిని, దీపాన్ని చూస్తున్నామా? ఆ దీపము యొక్క కాంతిలో ఉన్న వస్తువుని చూస్తున్నామా? అని ప్రశ్న వేసుకోవాలి. లోకంలో ఉన్న ఎవ్వరైనా ఆ దీపము యొక్క కాంతి వల్ల కనబడిన వస్తువుని చూస్తాడే గాని దీపాన్ని చూడడు. దీపము అనబడేటువంటిది జ్ఞానము. ఎప్పుడైతే మన దృష్టి ఆ కనబడేటువంటి కింద భూమి మీద కనబడేటువంటి వస్తువులనన్నిటినీ చూడక పైన ఉన్న దివ్యమైనటువంటి జ్యోతి వైపుకు మన దృష్టి వెళ్ళిందో, అప్పుడు అజ్ఞానము నశించి జ్ఞానము కలుగును. ఆ అజ్ఞానం నశించింది అంటే ఆ తెర తొలగింపబడింది అని అర్థం. ఆ పొర తొలగింపబడింది అని అర్థం. అలా తొలగింపబడి జ్ఞానం ప్రస్ఫుటమై జ్ఞానము ద్వారా వాడి జీవితం గనక నడుచుకున్నట్లయితే అంతకన్నా దివ్యమైనటువంటి భాగ్యం ఇంకొకటి లేదు. ఆ జ్ఞాన వ్యవస్థ ఎప్పుడైతే జీవునిలో ఏర్పడిందో అతడికి కలిగినటువంటి అప్పటి అవస్థనే మోక్షము అని అంటారు. ప్రత్యేకించి మోక్షము అనేటువంటి లోకము వేరే ఎక్కడా లేదండి. మరల తిరిగి రాకుండా ఉండడమే మోక్షం. దాన్ని పొందుతాం. ఇప్పుడు నేను ఆ అవిద్య అనేటువంటి దాంతో బంధింపబడి ఉన్నానన్నయ్య స్వామి. అంతేకాదు సముద్రంలో మునిగిపోయి ఉన్నాను. ఆ సముద్రం ఏదయ్యా అంటే సంసారము. మామూలుగా నది ఎంత లోతున్నదో చెప్పవచ్చు. ఒక చెరువు ఎంత లోతు ఉన్నదో చెప్పవచ్చు. ఒక బావి ఎంత లోతు ఉన్నదో చెప్పవచ్చు. కానీ సముద్రము యొక్క లోతును ఎవరు అందించగలరు? ఎవరు చెప్పగలరు? ఇదిగో ఇంత లోతుందని కొలవలేం మనం. దాన్ని కొలవడానికి కొలబద్దలు కూడా లేవు. అంత లోతు ఉంటుంది సముద్రం. ఈ సంసారము కూడా అంతియే. ఈ సంసారం అనేటువంటి సముద్రం మహా ప్రమాదకరమైనటువంటిది. సరతి సరతి ఇది సంసారం. కనుక ఆ సంసారం అనే సముద్రంలో మునిగిపోయి, పైగా కేవలం జలము మాత్రమే ఉండి లోతు మాత్రమే ఉంటుందా? ఆ సంసారం అనేటువంటి సముద్రంలో అనేక రకాలైనటువంటి నక్రములు, మీనములు, అనేకములైనటువంటి నక్రగ్రాహ మహామీనాని అనేకములైనటువంటివి జల జంతువులు ఉంటాయి, జలచరములు ఉంటాయి. అవన్నీ మన జీవితంలో కలిగేటువంటి ప్రమాదాలే. కనుక అటువంటి సముద్రంలో మునిగిపోయి ఉన్నానయ్యా నేను అని చెప్పింది. అజ్ఞానం చేత బంధింపబడింది. ఈ సముద్రం అనేటువంటి ఆ నీటిలో, సంసారం అనే సముద్రంలో మునిగిపోయి ఉన్నది. ఇంతకన్నా ప్రమాదకరమైనది ఇంకొకటి ఉన్నదండి. ఆది దైవికము, ఆది భౌతికము, ఆది ఆత్మికము అనేటువంటి 3 అగ్నిహోత్రములలో పడి మలమలం మాడిపోతున్నానయ్యా. వీటిని ఏమంటారంటే త్రితాపములు అని అంటారు. తాపములు దేనివల్ల కలుగుతాయి అంటే పాపముల వల్ల కలుగుతాయి. ఆ పాపములు దేనివల్ల చేస్తున్నామని అంటే మన ఇంద్రియముల ప్రేరణ చేత, మనోగత భావం చేత. ఎప్పటికీ మన మనస్సును ఇంద్రియముల వైపు చూడకుండా భగవంతుని వైపే ఉంచితే ఏ విధమైనటువంటి దోషము మన జీవితంలో కలిగేటువంటి అవకాశం ఉండదు. ఒకవైపుకి మరల్చటం అనేటువంటిది నీ ప్రయత్నం వల్ల జరగాలి ప్రతి మానవునికి. ఆ మనస్సును మంచి 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 కేవలం మంచి వైపుకు మాత్రమే మరలాలి. మన వృత్తిని మనం అనుసరిస్తూనే ఉండాలి.
ఉద్యోగాన్ని మనం చేస్తూనే ఉండాలి. తద్వారా కావలసినటువంటి ధనాన్ని పొందాలి. ఆ ధనంతో జీవించాలి. అస్సలు ధనము అక్కరలేదు అనుకునేటువంటి అవకాశం జీవితంలో ఉండదు. పొందవలసిందే ధనం. కానీ ఎంతవరకు పొందవలెనో అంతవరకే పొందవలె. అప్పుడు మాత్రమే దాని యందే ప్రేమ అనబడేటువంటిది మనకు ఉండకుండా పోతుంది. అవసరానికి కావలసింది పొందాం. ఆ అవసరాన్ని తీర్చుకున్నాం. ఇప్పుడు ఇంక దానికి మనకు సంబంధం ఉండదు. కానీ ఇబ్బడి ముబ్బడిగా రేపు ఏం జరుగుతుందో అనేటువంటి భావనతో ఎప్పుడైతే సంపద కొరకు పాకులాడామో, దాన్ని దాచుకోవడానికో వ్యవస్థ కావాలి. ఆ దాచుకున్న దాన్ని కాపాడటానికి కూడా ఒక వ్యవస్థ కావాలి. ఇవాళ రేపు అనేక మంది సంపదను షేర్స్‌లో పెడుతున్నారు. అలాగే సంపదను బ్యాంకులో వేస్తున్నారు. సంపదను చిట్టీలు కట్టడం అనే పేరుతో ఇంకో చోట పెడుతున్నారు. ఉన్నట్టుండి వీళ్ళంతా బోర్డు తిప్పేసేస్తే ఎంత కట్టినా అంతా ఏమైపోతుందండి? తనకు చెందదు, ఎవరికీ చెందదు. ఎవరు స్వీకరించి బోర్డు పెట్టి మన దగ్గర వసూలు చేశారో వారికి చెందుతుంది. వారు కూడా పరిపూర్ణంగా అనుభవించగలరా? ఎప్పుడు ప్రాణం పోతుందో తెలీదు. ప్రాణం పోయిన తర్వాత అతడు కూడా వెంటబెట్టుకుని వెళ్ళలేడు. కనుక అనేక రకాలైన ప్రమాదములలో చిక్కుకోకుండా, అనేక రకాలైనటువంటి దుఃఖములను పొందకుండా, కేవల శాశ్వతానందాన్ని పొందాలి అనుకునేటువంటి వాడు సంపాదించాలి. కానీ ఎంతవరకు కావాలో అంతవరకు సంపాదించాలి. సంసారమును నిర్వర్తించాలి. ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటిల్ని కూడా ఎంతవరకు పొందాలో అంతవరకు పొందాలి. ఆ విధమైనటువంటి ధర్మం నేను పొందలేకపోతున్నాను స్వామి. అది దైవికం, అది భౌతికము, అది ఆత్మికం. ఈ 3 తాపములతో మలమల మాడిపోతున్నానయ్యా. కనుక ఈ బడబాగ్ని నుంచి, ఆ సముద్రము నుండి, ఈ అవిద్య నుంచి నన్ను కాపాడవయ్యా. అనేక రకాలైన మొసళ్ళు, అనేక రకాలైన సర్పములు, అనేక రకాలైన మీనములు అనబడేటువంటి కష్టాలు నన్ను మింగటానికి వస్తున్నాయ్యా. ఇవన్నీ కష్టాలే తండ్రి. ఏదైనా నాకు మంత్రోపదేశం చేస్తే నేను తపస్సు చేసుకుంటాను అని అడిగిందండి. సర్వసాధారణంగా లోకంలో కష్టాలు కలిగిన ప్రతి ఒక్కరూ జ్యోతిష శాస్త్ర పండితుని వద్దకో గురువుల వద్దకో వెడతారు. అయ్యా నా జాతకం ఎలా ఉన్నది అని అడుగుతారు భవిష్యత్తును గురించి. వారికి తెలిసిందేదో, వారికి తోచిందేదో మనకు చెబుతారు. ఇదిగో నువ్వు ఈ పని గనక చేసినట్లయితే ఆ, నీవు తరిస్తావు, ఆ పని వల్ల నీ కష్టాలు తరుగుతాయి అని చెబుతారు. ఆ పని చేసుకుంటాం. తరిగినా తరక్కపోయినా ఇక ఈ కష్టం నాకు రాదు, తగ్గుతుంది, నేను ఈ పూజ చేశాను కదా అనేటువంటి ఒకానొక ధైర్యం ఏర్పడుతుంది, మానసిక స్థితి కలుగుతుంది. ఆ తర్వాత అతడి కర్మ జరిగిందా లేదా అనేటువంటి విషయం వేరే విషయం. కనుక అటువంటి తృప్తి కలుగుతుంది. అందుకోసం మనం ఏం చేస్తాం? ఆ జ్యోతిష్ శాస్త్ర పండితుని దగ్గరికి వెడతాం. ఇక రెండవ ఉపాయం ఏదయ్యా అంటే గురువుల వద్దకు చేరటం. ఆ గురువుల వద్దకు వెళ్ళి అయ్యా నాకు ఏదైనా మంచి ఉపాయం చెప్పండి, లేదా ఓ మంత్రాన్ని ఉపదేశం చేయండి, లేదు ఏ క్రతువు చేయాలో చెప్పండి, ఏ తీర్థక్షేత్రానికి వెళ్ళాలో చెప్పండి, అక్కడక ఆయా తీర్థములకు వెళ్ళి స్నానం చేస్తాను, ఆయా క్షేత్రములకు వెళ్ళి దర్శనం చేస్తాను, అక్కడ ఏదైనా ప్రాయశ్చిత్త కాండ ఉంటే చూస్తాను. ఎంత అమాయకంగా ఉన్నాము అంటే ఒక ప్రక్కన మనం అంతా కూడా ఏం చెబుతున్నాం? ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే, అందులో ఏమాత్రం సందేహం లేదు అని ఒప్పుకుంటున్నాం. అద్వైతము. గణపతి నారాయణుడే, శివుడు నారాయణుడే, బ్రహ్మ నారాయణుడే, కుమారస్వామి నారాయణుడే, అమ్మవారు నారాయణుడే, రాముడు నారాయణుడే, కృష్ణుడు నారాయణుడే. అన్ని రూపములు అతడే. అతడు ఒక్కడే ఉన్నాడు అని చెబుతున్నాం మనం.
మరల ఏం చేస్తున్నాం? ఒకవేళ సంతానం లేకపోతే కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ చేయవలసినటువంటి కర్మ చేసినట్లయితే సంతానం కలుగుతుంది అని కేవలం సంతానాన్ని ఇచ్చేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ ఉన్నాడు అని మన యొక్క ఆలోచన. వివాహం కావటం ఆలస్యమైతే వివాహం చేయడానికి కావలసినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫలానా చోట ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసినా అక్కడికి వెళ్ళి ఆరాధన చేసినా వివాహం జరుగుతుంది. కనుక ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క దేవుణ్ణి నిర్దిష్టం చేసి ఫలానా చోట ఉన్నటువంటి వారి దగ్గరికి వెడితే మనకి ఈ పని అయిపోతుంది అనేంత అమాయకత్వంలో అజ్ఞానములో మనం ఉన్నాం. నీకు సంతానాన్ని కావాలి అన్నా ఒకడినే ప్రార్థించు, ఏ పని కావాలన్నా ఒకడినే ప్రార్థించు. అసలు ఆ ఒక్కడిని నాకేం కావాలో నీకే తెలుసయ్యా, నాకన్నా నీకు తెలుసు కనుక నాకు కావలసిన దాన్ని నీవే కల్పించవలసింది అని ఒక్కసారి మనసా వాచా కర్మణ భగవంతుణ్ణి కనుక ప్రార్థించినట్లయితే మనకు ఏది కావాలనో దాన్ని మనకు అందిస్తాడు భగవంతుడు. కన్న తల్లే పసివాడికి సమయానికి వెళ్ళి పాలిస్తుంది కదండి. సమయానికి ఇంత ఉగ్గన్నం పెడుతుందా పసివాడికి? ఏ సమయానికి పెట్టాలో వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత కూడా నాయన 12:30 అయింది ఇంకా భోజనానికి రారా అని పిలుస్తోందే తల్లి. మధ్యాహ్నం 12:30 అయిందయ్యా, నీవు భోజనానికి రావు, తర్వాత మిగతా పని చూసుకోవచ్చు, రా త్వరగా రా అని పిలుస్తుంది తల్లి. కనుక ఒక్కొక్క పని చేయడానికి ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఏర్పాటు చేయబడి ఉన్నది. ఆ సమయాన్ని అనుసరించి ఆ కర్మలు అనుసరించాలి. అలా అనుసరించకపోతే ఇదిగో ఇటువంటి కష్టాలే కలుగుతాయి. ఇది తస్యా వచశ్రుత్వా గురుః ప్రాహ హసన్నివా స్త్రియా కిం తపసా పత్యుః సేవయా పరమాగతి. ఏం చెబుతున్నారండి గురుదేవులు? అమ్మా, నీకు ఏ మంత్రంతోనూ సంబంధం లేదు, ఏ గురువులతోనూ సంబంధం లేదు. నీకు గురువు దైవము అన్నీ కూడా నీ భర్తయే అని చెప్పారండి. తపస్సు ఎందుకమ్మా నీకు? ఏ మంత్రాన్ని నీకు ఇస్తే తపస్సు చేసుకుంటావు? ఏది అక్కరలేదు. నీ గురుదేవుని సేవ చేయుటయే నీకు తపస్సు, అంతకన్నా వేరే లేదు. వ్యోమకేశయితోప్యాసాం భవసింధో పరం పదం దదాత్యభీష్టకామాంశ్చ పాతివ్రత్యాన్న సంశయ. అశుతోషుడైనటువంటి హృషికేశుడైనటువంటి పరమ పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి తత్వరూపుడైన ఆ పరమేశ్వరుడే నీ పాతివ్రత్యాన్ని చూచి ఆనందపడతాడమ్మా. నీ పతిసేవను చూచి ఆనందపడతాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, మగవాళ్ళే ఇదంతా రాశారయ్యా అందుకే అట్లా రాశారు అని. చాలా పొరపాటు. మొత్తం పురాణాలన్నీ రచించినటువంటి వాడు వ్యాసుడే. వ్యాసునకు వివాహం కాలేదు కనుక మనం దాని గురించి వివాహం అయ్యి ఉంటే, భార్య ఉంటే ఆ భార్య నన్ను పూజించాలి అనేటువంటి భావన చేత అలా రాశాడయ్యా స్వార్థం చేత అని మనకు అనేటువంటి అవకాశం ఉన్నది. కానీ అతనికి వివాహమే కాలేదు, భార్య లేదు. ఎందువల్ల చెబుతాడు? ధర్మం కనుక చెప్పాడు, వేదం చెప్పింది కనుక చెప్పాడు. మనకు ప్రవర్తికమైనది ప్రామాణికమైనటువంటిది కేవలం వేదమే. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ఠ. ఆ ధర్మమే లోకంలో ప్రతిపాదింపబడుతున్నది, ప్రతిష్ఠ చేయబడింది. ధర్మం చేతనే లోకం కూడా ఈ విధంగా ఉండగలుగుతున్నది. లేకపోతే ఏనాడో భూకంపం వచ్చి మొత్తం అంతా మునిగిపోయేది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అనేక మంది ధర్మాత్ములు లోకంలో ఉన్నారు. వాళ్ళ ధర్మములను వాళ్ళు ఆచరిస్తున్నారు కనుకనే మనం ఇంకా ఈ విధంగా ఉండగలుగుతున్నామండి, వాళ్ళ దయచేత. కనుక నీ ధర్మం ఏమిటయ్యా? కేవలం భర్తయే దైవము, అంతకు మించి ఇంకొకటి లేదమ్మా అని చెబుతున్నారండి. ఎవరైతే ఆ విధంగా భర్తనే దైవంగా పూజిస్తారో ఎంతటి శక్తి కలుగుతుందంటే భగవంతుడు కూడా వాళ్ళను చూచి ఎంతో దయచేత వాళ్లకు ఏది కావాలి అంటే అది చేస్తాడమ్మా. అది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి కరుణ అని చెప్పారండి. అంత తేజస్సు ఆ భగవంతునిది. ఆ భర్తను
ఒకానొక చరిత్ర చెబుతారు భారతంలో. కౌశికుడు అనబడేటువంటి బ్రాహ్మణుడు తపస్సు చేసుకోవటానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి వాడు తపస్సు చాలా కాలం చేశాడు. బాగా జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది, మీసాలు పెరిగిపోయినాయి. ఎవరు చూసినా గుర్తుపట్టకుండా తయారయ్యాడు. అరణ్యాలకు వెళ్ళి పెద్ద కాలము, ఎక్కువ కాలము తపస్సు చేశాడు. ఇంకా తపస్సు పరిపూర్ణమయ్యింది అనుకున్నాడు. బయటకు వచ్చాడు తపస్సు నుండి. ఆ వచ్చినటువంటి వాడు తన ఇంటికి బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి వాడు మార్గమధ్యంలోనే ఒక నది కనబడితే ఆ నది వద్ద క్షవరకర్మ చేసేటువంటి వారి వద్దకు వెళ్ళి చక్కగా మొత్తం ఆ దీక్ష కేశములను అన్నిటినీ తీయించేశాడు. నున్నగా ఉన్నది శిరస్సు, శిఖ ఉన్నది. బయలుదేరాడు. చాలా దూరం అరణ్యంలో నడుచుకుంటూ వస్తుంటే అతడికి శ్రమ కలిగింది. ఆ శ్రమను తీర్చుకోవటం కోసం ఏం చేశాడు, ఓ చెట్టు కింద పడుకున్నాడు అరణ్యంలోనే. ఆ చెట్టు కింద పడుకుంటే పైన ఉన్నటువంటి పక్షి రెట్ట వేసింది. ఎప్పుడైతే రెట్ట వేసిందో అతడి శిరస్సు మీద పడింది. వెచ్చగా తగిలేటప్పటికీ తీసుకున్నాడు. చూస్తే రెట్ట వేసింది. ఆగ్రహం కలిగింది ఆ కౌశికునకు. ఆగ్రహం కలిగి ఆ చెట్టు పైన ఉన్నటువంటి పిట్టను తేరిపార చూచాడు. ఎప్పుడైతే చూచాడో ఆ పిట్ట మలమల మాడి కింద పడిపోయిందండి, చనిపోయింది. లేచాడు, మరల బయలుదేరాడు. ఆ బయలుదేరినటువంటి వాడు ఒక చిన్న గ్రామం కనపడితే ఆకలి అవ్వటం చేత ఆ గ్రామంలో ఒకరి ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు. అయ్యా వస్తున్నాను, ఒక్క క్షణం ఆగండి అన్నది ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు. నిలబడ్డాడు. ఆవిడ చెప్పింది క్షణం ఆగండి అని. అరగంట అయింది, ఇంకా ఆవిడ రావట్లేదు. మళ్ళీ ఒకసారి బిగ్గరగా అడిగాడు, అయ్యా వస్తున్నాను ఆగండి, ఒక్క క్షణం ఆగండి. మరలా అరగంట అయ్యింది. ఇట్లా 4 అరగంటలు దాటినాయి. అప్పుడు వచ్చింది ఆవిడ. ఆ వచ్చినటువంటి ఆవిడ భిక్షను ఇచ్చింది. కొర చూచాడు కౌశికుడు ఆమెను కూడా. వెంటనే ఆవిడ ఒక మాట చెప్పింది, ఏమయ్యా నీవు కొర ఆగ్రహంతో చూసినంత మాత్రం చేత చెట్టు మీద ఉన్న పక్షి మలమల మాడిపోయి కింద పడినట్లుగా నేను కూడా పడతాను అనుకుంటున్నావా? అలా అనుకోవద్దయ్యా, ఆలస్యం అయినందుకు క్షమించవయ్యా అని ఒక్క మాట చెప్పి లోపలికి వెళ్ళింది ఆవిడ. ఆవిడికి ఇంత శక్తి దేనివల్ల కలిగింది? ఎప్పుడైతే ఈ కౌశికుడు వచ్చి వాకిట నిలబడి అడిగాడో అప్పుడే తన భర్త వచ్చాడు వెనుక నుండి. ఆ భర్తకు కావలసినటువంటి స్నానానికి కావలసినటువంటి ఏర్పాటు చేసింది. స్నానం అయిన తర్వాత మడి వస్త్రాన్ని ఉంచింది. మడిబట్ట కట్టుకుంటే పీట వేసింది. ముందు విస్తరి వేసి వడ్డన చేసింది. ప్రక్కనే కూర్చుని విసినికర్రతో వీచుచు అనేకములైనటువంటి మాటలు మాట్లాడుతూ భగవన్నామం చేస్తూ తరచి అడిగి వడ్డన చేసి భర్త చేత తినిపించింది. ఆ తరువాత భర్త కొరకు మంచం వేసింది, పక్క వేసింది, దాని పరుండబెట్టింది. అతడు నిద్రలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు వచ్చి భిక్ష వేసింది. తన భర్తనే దైవముగా భావించి సేవ చేసిన కారణం చేత ఎక్కడో అరణ్యంలో ఈ కౌశికుని చూపు వల్ల మరణించిన పక్షి సంగతి తెలుసుకోగలిగింది ఆవిడ. ఊరికే ఎలా తెలుస్తుంది? భారతం చెప్పిన మాట మనకిది. ఆ కారణం చేత ఆ భర్తనే దైవముగా భావించి పూజించాలి. నీకు వేరే తపస్సు అక్కర్లేదమ్మా. నా మాట విని హాయిగా నీ భర్తను సేవించు అని సలహా ఇచ్చారు స్వామివారు. తరువాతి విషయాన్ని తరువాతి సంచికలో తెలుసుకుందాం అని మనవి చేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.